పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం నిండగ పొలం ధరిత్రికి బలం కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు కట్టే షరాబులేడోయ్. సమాజానికి అన్నం పెట్టే అన్నదాతల గురించి మహాకవి శ్రీశ్రీ మాటల్ని మన సమాజం తప్పుగా అర్థం చేసుకుందనుకుందేమో. రైతు శ్రమకు అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు సరైన విలువనివ్వకపోవడంతో వ్యవసాయం ఇవాళ వల్లకాటికి చేరింది. రకరకాల వృత్తులతో వ్యాపకాలతో కళకళలాడిన పల్లె ఇవాళ దుమ్ము కొట్టుకుపోయింది. ప్రేమలతో ఆప్యాయతలతో మురిసిన మనుషులు ఇవాళ దుఃఖంతో తల్లడిల్లి తెల్లబోయారు. ఎట్టెట్ట బతికినోళ్ళం ఎంకన్నా మనము గిట్టెట్లా అయితే మీరో రెంకన్నా గిట్టెట్లా అయితే మీరో రెంకన్నా ఎడ్లకు రంగులేసి ఎరువాక సాగినోళ్ళం తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం పండగ పబ్బాలొస్తే పిండి వంటలు చేసుకొని చుట్టాలు పక్కాలొస్తే సంబరాలు జరిపినోళ్ళం వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా నాకు పుట్టెడంత దుఃఖం వచ్చే ఎంకన్నా పుట్టెడంత దుఃఖం వచ్చే ఎంకన్నా. ఈ విషాదకర సన్నివేశంలో ఆత్మస్థైర్యం సడలక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోయేవాడే విజేత. అలాంటి ఒక విజేత స్ఫూర్తిదాయక ప్రయాణమిది. మహబూబ్ నగర్ జిల్లా చెర్లపల్లి గ్రామానికి చెందిన గుంట కృష్ణారెడ్డి 18 ఎకరాల క్షేత్రంలో పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. వ్యవసాయం మీద ప్రేమతో న్యూజిలాండ్కి వెళ్లి అక్కడ హార్టికల్చర్ క్షేత్రాల్లో విస్తృతంగా పనిచేసి ఇక్కడ ఆ అనుభవంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కరువుకు వలసకు మరో పేరు. ఈ ప్రాంతంలో నీటి చుక్క జాడ దొరకడం చాలా కష్టం. ఈ పరిస్థితుల్లో నీటి కరువును జయించడానికి అనువైన పంటల్ని సాగు చేయాల్సుంటుంది. ఆ క్రమంలో భాగంగా కృష్ణారెడ్డి తన క్షేత్రంలో యాపిల్ బేర్ని సాగు చేస్తున్నారు. కృష్ణారెడ్డి తన క్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూ పెట్టుబడులు తగ్గించుకుంటూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పుడు వరకు మేము ఈ సంవత్సరం టమాటో పైన తర్వాత చిల్లీ పైన ప్రయోగం చేయడం జరిగింది. స్టార్టింగు కొద్దిగా ఎరువిచ్చి దాన్ని డ్రిప్ వేసి మల్చింగ్ సీట్ వేసినాము. తర్వాత మొక్కలు నాటినాము. తర్వాత మొక్కలు పెరగడం మొదలైనాయి. ఎన్పికేసు నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ కొద్ది గొప్ప డ్రిప్లో పంపగలుగుతున్నాం. ఇట్స్ ఓకే. కానీ ఇంకా సాయిల్లో అతి ముఖ్యమైన వస్తువుని ఎలా పంపాలనే ఆలోచనతో శోధన చేస్తే నాకు మహారాష్ట్రలో కొంతమంది సైంటిస్టుల సహాయం దొరికింది. దాన్ని తెప్పించి అప్లికేషను పంట స్టార్టింగ్ నుంచి ఇప్పుడు పంట ఎండింగ్ వరకు అప్లికేషన్ చేయడం జరిగింది. అంటే నేను గత 7 నెలలుగా 14 కేజీలు 1 ఎకరానికి ఇవ్వడం జరిగింది. 14 కేజీల కాస్ట్ వచ్చేసి 10,000 రూపాయలు ఉండొచ్చు. కానీ నేను 14 కేజీల కాస్ట్ నేను సాయిల్కి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే నేను దరిదాపు 14 బళ్ళ ఎరువు ఇచ్చినంత అయింది నాకు. ప్రకృతి పరంగా నేలపరంగా తయారు చేయబడిన వస్తువు అది సాయిల్లో సేమ్ మనం ఏదైతే ఎరువుని ఫర్మెంటేషన్ చేసి దాన్ని డీకంపోజ్ చేస్తూ పోతే ఒక స్టేజ్లో ఒక బండి ఎరువు 1 కిలో తయారవుతుంది. అట్లా 1 కిలో ఎరువుని మనం ఇస్తే ఒక బండి ఎరువు ఇచ్చినంత మొక్క సాటిస్ఫాక్షను, మంచి క్రాపు, మంచి వెయిటు, మంచి సిస్టంలో డెవలప్ అయ్యి మంచి హీల్డ్స్ కూడా వచ్చాయి నాకు. తపన పట్టుదల ఉంటే మట్టి నుంచి బంగారం పండించవచ్చని కృష్ణారెడ్డి నిరూపిస్తున్నారు. 7 ఎకరాల చౌడు భూమిని వివిధ పద్ధతుల్లో సారవంతమైన భూమిగా మార్చి గత 13 ఏళ్లుగా దానిమ్మను సాగు చేస్తున్నారు. ఇది దానిమ్మ 2003లో నాటాము. 13 చౌడు భూమిది. ఈ చౌడు భూమిలో క్రాప్ పెంచేందుకు చాలా ఇక్కట్లతో కూడిన సమస్య.
దీనికి గాను మనము ప్రతి సంవత్సరం డీకంపోస్ట్ ఎరువు 20 నుంచి 30 కేజీలు వాడేవాళ్ళం. తర్వాత దీంట్లో సెలైనిటీ తగ్గించేందుకు జిప్సం వాడేవాళ్ళము. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం మొక్కకు 1 లీటరు లీటర్న్నర చొప్పున ఇచ్చేవాళ్ళం. ఇలాగూ మంచి క్రాప్స్ వచ్చినాయి. ప్యాటర్న్ ఏంటంటే చాలా సెన్సిటివ్ క్రాప్ ఇది. ఎన్నో డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత ఇది 12 సంవత్సరాల తర్వాత దీంట్లో ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ ఎంటర్ కావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే క్రాపు వచ్చే ముందు లైమ్ సైజులో కాయలు పగిలిపోవడం జరుగుతాయి. ఈ హైజెనిక్గా మెయింటైన్ చేస్తే ఇది కూడా మంచి రిచ్ క్రాపు, మంచి ఆదాయాన్ని ఇచ్చే క్రాపు. తర్వాత దీన్ని కొంచెము 60 to 70% సేంద్రియ వ్యవస్థలో చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి దానిమ్మలో. అందుకు సాధ్యమైనంత వరకు ఫార్మర్స్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెరగకుండా జాగ్రత్త పడుతూ మ్యాక్సిమం ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకొని కొంత సాయిల్ స్ట్రెంత్ను పెంచుతూ ఉంటే కొంతవరకు ఈ బ్యాక్టీరియల్ బ్లైట్స్, ఈ డిసీజెస్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ సెలైనిటీ సాయిల్ హ్యూమస్ పెంచేందుకు మనం పడాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక చెట్టుకు కేజీన్నర జిప్సము, తర్వాత ఎరువులు సమపాలల్లో ఇస్తూ ఉంటే సాయిల్ హెల్త్ కూడా బాగా పెరుగుతుంది. దీంట్లో దిగుబడి వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 1 టన్ తీసాం, సెకండ్ ఇయర్ వచ్చేసి 3 టన్స్ తీసాం, థర్డ్ ఇయర్ వచ్చేసి కూడా 4 టన్స్ తీసాం. ఏజ్ ఆఫ్ 5th ఇయర్లో మాత్రం 11 టన్స్ తీసాం పర్ ఎకర్. 6th ఇయర్ అలాగే తీసాం, 7th ఇయర్ అలాగే తీసాం. 8th ఇయర్లో మళ్ళీ 9 టన్స్కి వచ్చింది. 9th ఇయర్లో కూడా సేమ్ 8.5 9 టన్స్ మధ్యలో వచ్చింది. 10th ఇయర్కి వచ్చేపాటికి 5-6 టన్కి వచ్చేసింది. అంటే సాయిల్లో యొక్క హెల్తీనెస్ తగ్గిందని అర్థమై ప్లాంట్ కూడా వీక్ కావడం మొదలుపెట్టింది. దీన్ని టెస్టింగ్ కొరకే ఉంచాం. కంప్లీట్ ట్రీట్మెంట్ చేసి క్రాప్ రాకుండా కంప్లీట్ 2 ఇయర్స్ రెస్ట్లో ఉంచి కంప్లీట్ హ్యూమస్ డెవలప్ చేసి సాయిల్ హెల్తీనెస్ పెంచి మళ్ళీ తిరిగి క్రాప్ ప్యాటర్న్ కోవాలనే ఉద్దేశంతో దీన్ని ఇలాగే ఉంచాం. పూర్తి సహజ పద్ధతిలో పంటలు పండించే దిశగా సాగుతున్న ప్రయాణంలో భాగంగా అల్లం పంటను పూర్తిగా ప్రకృతి పద్ధతిలో పండిస్తున్నారు కృష్ణారెడ్డి. ఇది అల్లం వేసాను. అయితే మామూలుగా అల్లం ప్రాక్టీసెస్ ఎట్లుంటాయంటే చాలా హార్డ్బుల్గా ఉంటాయి. ఎందుకంటే అల్లము వేయడం అంటూ వస్తే సాయిల్ పిజేయడం నుంచి లాట్స్ ఆఫ్ డిస్టర్బెన్స్, అంటే జీరో క్రాప్ కూడా వస్తుంది. ఫార్మర్కి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇది ఏరోబిక్ సెన్సెస్లో పెంచబడదు. ఏరోబిక్ సెన్సెస్ అంటే ప్రకృతికి వదిలేయడం జరిగింది. అంటే ప్రకృతిలో పెరగాలి, ప్రకృతిలోనే కాయాలి. ఇది కేవలం స్టార్టింగ్ ఎరువేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. ఇది విపరీతమైన క్రాప్ పెరిగే అవకాశం. ఇది ఒక్క చెట్టుది ఒక 50 to 100 grams స్టార్ట్ అవుతుంది. అంటే ఇది నేను అనుకోవడం క్రాప్ ఇంకొక 3 నెలల తర్వాత చెట్టు కేజీ వరకు రావచ్చు. ఇది కంప్లీట్ ఏరోబిక్లోనే ఉంచుతాం. అంటే మధ్యలో గ్రాత్ తీయము, ఆ లైన్స్ మధ్యలోనే తీస్తాము. కానీ ఆ మెయిన్ లైన్ ఏదైతే ఉందో ఆ మెయిన్ లైన్లో మాత్రం ఎక్కడ గడ్డిని తీయము. ఈ సంవత్సరం కొత్త ప్రాక్టీసు కంప్లీట్ ఆర్గానిక్లో చేయడం జరిగింది. పశువుల వ్యర్థాలను యథాతథంగా పంటలకు అందిస్తే అది నేలలో కలిసి పోషకాలుగా మారడానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా డీకంపోజింగ్ బ్యాక్టీరియా ద్వారా ఎరువును డీకంపోజ్ చేసి నేలకు అందిస్తున్నారు. డీకంపోజింగ్ ద్వారా మొక్కకు కావలసిన పోషకాలను ఎప్పటికప్పుడు అందించవచ్చు. తక్కువ ఎరువుతో ఎక్కువ ఎరువుని తయారు చేసుకునే విధానం ఇది. తర్వాత సాయిల్లో ఆల్రెడీ డీకంపోస్ట్ కాబడ్డ ఎరువు మిక్స్ అవుతూ ఈ ఎరువంతా మల్టిప్లై కాబడుతుంది. మంచి ఎరువును కొనుక్కొని ఆ ఎరువుని ఫస్ట్ ఒక లేయర్గా వేసి దానిపైన డీకంపోస్ట్ బ్యాక్టీరియాలు డెవలప్ చేసేసి ఆ పైన దానిపైన ఒక లేయర్ మట్టి వేసి మళ్ళా దానిపైన ఒక లేయర్ ఎరువేసి ఇలా చేస్తూ పోతే నేచురల్ మన భూమిలో ఉన్న సాయిల్ కూడా హెల్తీ సాయిల్ అయి ఉంటుంది. ప్లస్ హెల్తీ సాయిల్ ప్లస్ ఎరువు కలిపి ఈ మల్టిప్లై ఎరువు అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక లారీ కొన్నామంటే 10 లారీల ఎరువు తయారు చేసుకోవడం విధానం ఇది. భూమిలో ఎరువు ఎప్పుడు వస్తుంది అవైలబిలిటీ అంటే ఈ సంవత్సరం వేసిన ఎరువు ఈ సంవత్సరం పై సంవత్సరము ఆ పై సంవత్సరానికి తప్పితే ఆ సంవత్సరానికి కొంతపాటు వరకే పనికి వస్తుంది. ఈ విధంగా మనం 2 ఒకటి చెరువు మట్టి, 2
మన చేలో ఉన్న ఒక పక్కన ఏదైనా మంచి మట్టిని తీసి కలపడం వల్ల ఇది కంప్లీట్ డీకంపోస్ట్గా మారబడుతుంది. ఇది పార్ట్గా ఏమవుతుందంటే కంప్లీట్ సాయిల్ మొత్తం ఇదంతా కంప్లీట్ ఎరువు అయిపోయింది. ఇది సాయిల్ మనం అప్లికేషన్ ఇచ్చినప్పుడు చెట్టుకు 100 నుంచి 200 కేజీలు మనం అప్లై చేసిన నష్టమయ్యేది ఏం లేదు. ఎందుకంటే మనం 1 లారీ ఎరువుతోటి ఒక 20 లారీల ఎరువు తయారు చేసుకోవడం జరిగింది. 200 కేజీల ఎరువును మనం సాయిల్కి ఇవ్వగలిగితే ఆల్రెడీ దీంట్లో న్యాచురల్గా మనం డిగ్గింగ్ చేసి తీసిన సాయిల్లోనూ హ్యూమస్ ఉండి ఉంటుంది. అంటే ఒక లేయరు, అంటే మొత్తం భూమి తత్వశాస్త్రాన్ని రక్షించేది ఆ లేయరు. ఆ లేయర్కి కావాల్సిన బ్యాక్టీరియాలన్నీ దీంట్లో డెవలప్ అయి ఉంటాయి. ఇది మనం మొక్కకి ఇవ్వడం వల్ల సంజీవిని లాగా పనిచేస్తుంది. అంటే లాట్స్ ఆఫ్ హ్యూమస్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సాయిల్లో హ్యూమస్ పెరుగుతూ పోతుందో ప్లాంట్ స్ట్రక్చరు, దాని గొప్పతనము, దాని క్రాపు, దాని టేస్టు అన్నీ మార్పులు వస్తాయి. ఒక 2 లారీల వరకు ఈ 18 ఎకరాలకు సరి చేయడం జరుగుతుంది. నేను ఇది అచ్చంపేట అడవుల నుంచి తెప్పిస్తాము. సెంచువాల నాటు ఆవులు. అది ఈ ఎరువుని డీకంపోస్ట్ బ్యాక్టీరియాతో మట్టితో కలుపుతూ మల్టిప్లై చేసి ఎక్కువ ఎరువును తయారు చేసుకొని మొక్కలకు అప్లై చేయడం జరుగుతుంది. భూమిని గుల్లబార్చడం వల్ల, రసాయన ఎరువుల్ని విపరీతంగా వాడడం వల్ల నేలలో హ్యూమస్ దెబ్బతింటోంది. ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించి భూమిలో ఉన్న కర్బన శాతాన్ని పెంచడం వల్ల దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. ఏదైతే భూమిని మొత్తం రక్షించే రక్షణ వలయం ఏదైతుందో దాన్ని హ్యూమస్ లేయర్ అంటారు. ఆ హ్యూమస్ లేయరు ఇంచుమించు మనం కెమికల్స్ వాడడంలో సాయిల్లో డిస్టర్బ్ అవుతూ పోతూ ఒక స్టేజ్లో సహాయం చేసే బ్యాక్టీరియాలు లేకుండా పోతున్నాయి. అయితే దీంట్లో మనం చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఎరువును డీకంపోజ్ చేసి వేయడం ఒకటి. 2, ఎరువును డీకంపోజ్ చేసి వేయలేని పక్షంలో మనము ఈ భూమిలో ఉన్న కర్బన శాతాన్ని పెంచే కొన్ని రకాల వస్తువులు ఇక్కడ అమ్మబడుతున్నాయి. అదే మహారాష్ట్ర అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి అమ్ముతుండ్రు. ఇది ఎకరానికి ఒక 2 కేజీల చొప్పున వస్తే సాయిల్లో ఉన్న ఆ హ్యూమస్ లేయర్ ఏదైతుందో కోట్ల బ్యాక్టీరియాలకు ఏదైతే ప్రదేశం ఉందో ఆ సపోర్ట్ ఆ ప్రదేశానికి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అది మెయిన్గా మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే సాయిల్ యొక్క ఆ రక్షణ వలయాన్ని భద్రంగా ఉంచగలిగితే డిసీజెస్ని, తర్వాత ప్లాంట్ రెసిస్టెన్స్ని, క్రాప్ని, ఈ ఎన్నో రకాల రక్షణ వలయం దానికి ఏర్పడి ఉంటుంది. మనం కెమికల్ ఫర్టిలైజర్స్ పైనుంచి పెస్టిసైడ్ స్ప్రేనో ఫంగిసైడ్ స్ప్రేనో చేస్తే అది కొంతవరకు టెంపరవరీ రెమెడీ, తిరిగి స్టార్ట్ కాబడుతుంది. ఇప్పుడు మీరు అక్కడక్కడ చూసి ఉంటారు. ఇప్పుడు ఊళ్ళల్లో పెంట కుప్పల పైన ఒక టమాటా మొలుస్తుంది. అది 10 కేజీలు కాస్తుంది. దానికి ఏ పెస్టు రాదు, దానికి ఎలాంటి ఒక ఫంగల్ రాదు, ఏ డిసీజ్ రాదు. కారణం ఏంది? దానికి ఉన్న వలయం హ్యూమస్ వలయం. ఆ హ్యూమస్ వలయం డెవలప్ చేయాలంటే మనకున్న ఆప్షన్లో కృత్రిమంగా కొన్ని దొరుకుతున్నాయి మార్కెట్లో. అది మనం డ్రిప్ ద్వారా ప్రతి అమావాస్యకి ప్రతి పున్నానికి ప్రతి అమావాస్యకు 1 కేజీ, ప్రతి పున్నానికి 1 కేజీ డ్రిప్లో పంపించగలిగితే సాయిల్ హ్యూమస్ యొక్క రెసిస్టెన్స్ పెరిగి సాయిల్ హ్యూమస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది సముద్రపు నాచు నుంచి అల్గీ ఫామ్ నుంచి తీసి దీన్ని ఫర్మెంటేషన్ చేసి ఒక స్టేజ్లో దీన్ని పౌడర్ ఫామ్గా మార్చి ఫార్మర్స్కి ఇస్తారు. అంటే మనకు భూసార పరీక్షకు పోయినప్పుడు సాయిల్లో కర్బన శాతము అంటారు. కర్బన శాతం అంటే మీన్స్ హ్యూమస్. ఆ హ్యూమసే, ఆ కర్బన శాతమే హ్యూమస్ను పెంచే సోర్సెస్ ఉన్న ఒక ఎలిమెంటు. అంటే అటువంటి పదార్థాలు ఉన్న దాన్ని మనం మొక్కకు అందియగలిగితే సఫిషియెంట్ బ్యాలెన్స్ అవుతుంది ప్లాంట్. ఆ తర్వాత మీరు వేయలేని పక్షంలో, అంటే వేరే బయట ఎరువులు కొనలేని పక్షంలో కూడా సాయిల్ యొక్క హ్యూమస్ శక్తి బాగుంటుంది. ఎందుకంటే మనం ఎలాగూ డీప్ కల్టివేషన్ చేస్తున్నాం, అంటే బాగా భూమిని దున్నడం జరుగుతుంది. దున్నినప్పుడు అట్లా సాయిల్ డిస్టర్బ్ అయిపోతుంది. 2 డిస్టర్బ్ అయిన సాయిల్లో సెట్ కావడానికి ఎరువులు సమపాలలు ఇవ్వలేకపోతున్నాం. అది కూడా ఎరువుని ఇస్తున్నామంటే పశువుల ఎరువు కానీ, లేకపోతే కోళ్ళ ఎరువు కానీ, లేకపోతే ఏ ఎరువు ఇచ్చినా డీకంపోస్ట్లో ఇవ్వడం లేదు. అది ఎరువుని భూమిలో చల్లుతున్నాం. ఆ ఎరువు ఎప్పుడు ఆ తర్వాత సంవత్సరం, ఆ పై సంవత్సరానికి ఉపయోగపడుతుంది తప్పితే ఆ సంవత్సరానికి ఆ మొక్కకి ఎలాంటి ఉపయోగం అందలేకపోతుంది. దానివల్ల ఏంటంటే మొక్కలు బలహీనపడతాయి. మొక్క లీఫ్ స్ట్రక్చర్ బాగుండొచ్చు, లీఫ్ ఫ్లవర్ స్ట్రక్చర్ బాగుండొచ్చు, కానీ దాంట్లో ఉండే రెసిస్టెన్సీ, అంటే రోగాన్ని తట్టుకునే శక్తి, పెస్టుని తట్టుకునే శక్తి దాంట్లో లేకుండా పోతుంది. అది కారణం.
మనం అనుసరిస్తున్న కృత్రిమ విధానాల వల్ల దెబ్బతిన్న హ్యూమస్ ని తిరిగి పెంపొందించి అధిక దిగుబడులు సాధించవచ్చని, అందుకు తన క్షేత్రంలోని మిరప పంటే సాక్ష్యమని అంటున్నారు కృష్ణారెడ్డి. డిసెంబర్లో నర్సరీ పోసి జనవరి స్టార్టింగ్లో నాటడం జరిగింది. ఇది జనవరి 15th టైంలో సోయింగ్ అయింది. ఇది మార్చి 15th నుంచి క్రాప్ స్టార్ట్ అయింది. ఇది పీక్ ఆఫ్ సమ్మర్లో ఒకటి మల్చింగ్ సీట్ వేసి వాటర్ ఎవాపరేషన్ కాకుండా చేశాను. 2 సాయిల్కు ప్రతి టైం ఈ మల్చింగ్ సీట్లో ఎరువు ఇయ్యలేను కాబట్టి నేను హ్యూమస్ అంటే సాయిల్లో ఉండే హ్యూమస్ను పెంచేందుకు ఏదైతే ఆర్గానిక్ హ్యూమిక్ ఉంటుందో దాన్ని పౌడర్ రూపంలో ప్రతి నెల 2 kgs పంపించడం జరిగింది. అంటే భూమిలో కర్బన శాతాన్ని పెంచే సోర్సెస్ని ప్రతి నెల 2 సార్లు, అంటే ఒకటి అమావాస్యకు ఒకటి పున్నానికి ఆ టైం సెన్స్ మెయింటైన్ చేస్తూ పంపడం జరిగింది. నాకు పీక్ సమ్మర్లో కూడా వాటరు ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ డిసీజెస్ ప్రాబ్లం కూడా తక్కువ నాకు. ఇది ఆల్రెడీ ఇప్పుడు 8-9 months అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉంది ఇది. సో నేను చెప్పేది ఏంటంటే సాయిల్లో మనం హ్యూమస్ను పెంచుకునే సోర్సెస్ ఆఫ్ ఆర్గానిక్స్ ఏవైనా మనం సాయిల్కు సప్లై చేయగలిగితే సాయిల్ హెల్తీ కండిషన్ ఉంటుంది. ఈ 2 acres ఆఫ్ చిల్లీ నుంచి నేను 70 టన్నులు తీసుకోవడం జరిగింది. ప్లాంట్ యొక్క గ్రౌండ్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ త్రిప్సుమైడ్స్ అటాక్ తక్కువ ఉంది. ఒకవేళ ప్లాంట్ స్ట్రక్చర్ వీక్ అయితే మాత్రం అన్ని డిసీజెస్ అటాక్ అవుతాయి దీనిపైన. న్యాచురల్గా ఆ తయారు చేసిన ఎరువునే ఫస్ట్ బెడ్ రైజ్ చేసేటప్పుడు ఒక్కొక్క బెడ్కు ఒక 10 kgs 15 kgs చొప్పున కలిపేయడం జరిగింది. దాంట్లో ఇంక్లూడ్ సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ఇచ్చేసి సీట్ వేసాము. ఆవు మూత్రము, తర్వాత కొంచెం ఆవు పేడ, కొంచెం పాలు కలిపి జీవామృతం కూడా స్ప్రే చేసాం. మళ్ళీ స్పెషల్గా ఆవు మూత్రం కూడా స్ప్రే చేసాం పెస్ట్ కొరకి. ఇది కూడా న్యాచురల్ రిప్లెంట్. ఈ రిప్లెంట్ వల్ల కూడా కొంత సోర్సెస్ మనకు వేస్ట్ ఆఫ్ పెస్టిసైడ్స్, వేస్ట్ ఆఫ్ ఫంగిసైడ్స్ కూడా తగ్గిపోవడం జరిగింది. మధ్యలో ఫంగిసైడ్స్కు మజ్జిగను కూడా తయారు చేసి కొట్టడం జరిగింది. మజ్జిగను పులవబెట్టి ఒక 8 నుంచి 10 రోజులు మజ్జిగ కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు దీని వయసు 9 months, బట్ బేసిక్ క్రాప్ ఇంకా తగ్గలేదు. ఇది ఫార్మర్స్కి ఇంకొక సజెషన్ కూడా ఇవ్వబోతున్నాను. అతి తక్కువ వాటర్ ఉన్న వాళ్ళకి సర్వ్ సిస్టమ్ అనే ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టాన్ని కూడా ఫార్మర్స్కి ముందు ఎక్కడో అంటే ఏదో ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు 1 ఇంచు బోరు పోసే రైతులకు కూడా ఆ సర్వ్ సిస్టమ్ ద్వారా కొన్ని సంవత్సరాల వరకు క్రాప్ తీసుకోవచ్చు. నేనేమంటే తెలంగాణ కానీ ఆంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ లేని ప్రదేశాలలో తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసే ప్లాంట్స్ను సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్లో డిస్టర్బ్ కాదు, అంటే మార్కెట్లో అమ్ముడు పోగలిగే వస్తువు తక్కువ వాటర్తో కాపు తీసే వస్తువులను సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ స్టోరీ ఉంటారని. కరవును తన చెమటతో కడిగేవాడు, తన కలలతో ఎడారిలో ఊటలు పారించేవాడు. ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఆశను గుండెలో చెదిరిపోకుండా నిలిపేవాడు. మరణాన్ని తన చిరునవ్వుతో పరిహసించి జీవన పోరాటంలో చిరంజీవిలా నిలబడతాడు. తన జీవితానికి, తన కుటుంబానికి, అంతిమంగా సమాజానికి తిరుగులేని ధైర్యాన్నివ్వగలుగుతాడు.